సత్య వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చి, "సంజయ్‌ని నువ్వు పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు. నీ జీవితాన్నే నాశనం చేసుకున్నావు. సంజయ్ ఎటువంటి వాడో తెలుసా? చాలామంది అమ్మాయిల జీవితాలనే నాశనం చేశాడు. చాలా మందితో ఆటలు ఆడుకున్నాడు. ఆ ఫోటోలు, వీడియోలు కూడా తన ఫోన్‌లో ఉన్నాయి. అవి ఒక్కసారి చూస్తే నీకే అర్థమవుతుంది. అవి నేను చూశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య మాత్రం చాలా కోపంగా వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన సత్య మాత్రం, "నన్ను కోపంగా చూడటం కాదు, ఒక్కసారి సంజయ్ ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఫోటోస్, వీడియోస్ చూస్తే నీకే బాగా అర్థమవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య, సరే ఎందుకు చెప్తుందో అక్క ఒక్కసారి వెళ్లి చూద్దామని చెప్పేసైతే సంజయ్ దగ్గరికి వెళ్లి తన ఫోన్ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే, "ఫోన్ ఎందుకు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం, "నీ ఫోన్‌ని ఒక్కసారి చెక్ చేయాలి, ఇలా ఇవ్వు" అని చెప్పేసైతే తన చేతుల్లో నుండి తన ఫోన్‌ను లాగేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య తన ఫోన్‌లో వీడియోస్, ఫోటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. అది చూసిన సంధ్య మాత్రం, "ఏంటి ఈ ఫోటోస్, వీడియోస్ ఇలా ఉన్నాయి? అంటే నిజంగానే సంజయ్ ఎటువంటి వాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది" అని చెప్పేసైతే చూస్తూ చాలా కోపంగా ఉంటుంది. ఇంతలో అది చూసిన సత్య మాత్రం, "ఇప్పుడు వీడి టిక్క కుదిరింది. ఇప్పుడు నిజాలు ఏంటో బయటపడతాయి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.